గుడికి వెళ్ళినటువంటి భక్తుడికి తన యొక్క కొడుకులకి ఆ గుడిలో సేవ చేయడానికి భాగ్యం దక్కదు. కానీ అదే గుడిని నాశనం చేయాలనుకున్నటువంటి ఉగ్రవాదులకు మాత్రం అందులో యథేచ్ఛగా ఉద్యోగాలు చేస్తూ దేవుని యొక్క సొమ్ముని కాజేస్తూ ఉంటారు. అటువంటిదే మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సంఘటన. అది ఆశ్చర్యపోకండి. షేక్ మస్తాన్ అనేటటువంటి ఒక ముస్లిం అసలు ఈ దేవాలయాల వ్యవస్థనే నాశనం చేయాలని చెప్పి ఖురాన్ని నమ్ముతున్నటువంటి ఈ షేక్ మస్తాన్ కానీ అదే దేవాలయానికి కుచ్చుటోవు పెట్టడం కోసం డిఈఓగా, అంటే తను ఏదైతే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఈయన మనం ఏదైతే భగవంతుడి మీద నమ్మకంతో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేత ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నమ్మకంతో మనం వేసేటటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో తన జీతంగా నెలకి 1,50,000 రూపాయలని పొందుతున్నారు. కానీ ఆ దేవుడి మీద ఎటువంటి విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదు. ఇదే మాట మనం దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిలోని లేదా ఏవైతే ప్రముఖమైనటువంటి ఇండోమెంట్ దేవాలయాలు ఉంటాయో ఈ దేవాలయాల ఉండీలలో డబ్బులు వేయకండి, మీరు వేసే డబ్బులు ఆ దేవుడికి చెందట్లేదు, ఆ దేవుడి యొక్క కైంకర్యాలకి చెందట్లేదని చెప్పి మొత్తుకున్నా కూడా మన హిందువులు ఇలాంటి నిజాలను ఎన్ని తెలిసినా కల్లార కనిపించినా కూడా మనం ఇంకా ఉండీలో డబ్బులు వేస్తామంటే మన గొయ్యిని మనమే తోక్కున్నట్టు, మన చావుని మనమే కొని తెచ్చుకున్నట్టు. కాబట్టి మన కంటిలో మన వేలుతోనే పొడుచుకున్నట్టు. కాబట్టి ఇన్ని చెప్పినా కూడా మీకు మత్తికెక్కుతాదో మత్తెక్కుతాదో లేకపోతే దాన్ని మీరు గుర్తు తెచ్చుకొని జ్ఞప్తి తెచ్చుకొని మీ యొక్క దారిని మీరు చెక్ చేసుకుంటారో అది మీకే వదిలేస్తున్నాను. ఇకపోతే నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం హిందువులకు న్యాయం చేస్తుందని చెప్పి మా యొక్క హిందువులందరూ కూడా మీకు ఓట్లు వేశారు. కాబట్టి ఈ దేవాదాయ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో ఈయన దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి దీనిపై చర్యలు తీసుకోకపోతే ఏదైతే గత ప్రభుత్వానికి ఏ శాస్త్ర అయితే జరిగిందో అటువంటి శాస్త్రే వీళ్ళు కూడా జరుగుతుందని చెప్పి హిందువులు మరియు సాధువులు అందరూ కూడా దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మరి ముఖ్యంగా వెంకటేశ్వర భక్తులందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండవలసిందిగా మనవి. భారత్ మాతాకి జై.